ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మళ్ళీ మంచి కమ్మనైన ఒక రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేసాను. బచ్చల కూర పెసరపప్పు అండి. బచ్చల కూర చాలా అంటే చాలా హెల్తీ, కిడ్నీ సమస్యలు ఉన్న ఇలాంటి వాటికైనా చాలా అంటే చాలా మంచి కర్రీ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే నేను బచ్చల కూర అయితే ఇది మా చెట్టుకే ఉంది కాబట్టి నేనైతే తెంపుకొచ్చేసుకున్నాను. మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇదైతే కొంచెం ఒక 1/2 కిలో అవుతుంది అనుకుంటా. ఆకునైతే మొత్తము సన్నం కట్ చేసుకుని ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసేసుకొని చిల్లుల గిన్నెలో అయితే పక్కకు పెట్టేసుకున్నాను. పప్పు తక్కువ ఉండాలి, ఆకు ఎక్కువ ఉండాలి, అట్లయితే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటో, కొంచెం కరివేపాకు, అలాగే కచ్చాపచ్చ దంచేసి పెట్టేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 పెద్ద సైజు ఉల్లిగడ్డ. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మనకు పెసరపప్పు. ఇంత గిన్నెడు పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఐటమ్స్ అయితే మనకు కావాల్సినవి. ఇక నెక్స్ట్ తాలింపులోకి అవైతే నేను తాలింపు వేసినప్పుడు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే పెసరపప్పును అయితే కుక్కర్లో వేసుకొని ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసేసుకోవాలి. ప్రాసెస్ చూపిస్తా, చూసేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి, పెసరపప్పును అయితే ఒక 2-3 సార్లు అయితే కడిగేసుకున్నాను, ఎందుకంటే డస్ట్ అది ఉంటే వెళ్ళిపోతుంది. అలాగే పచ్చిమిర్చి, ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయండి, నేను అందుకే ఇన్ని వేసుకున్నాను. నెక్స్ట్ టమాటో, పచ్చి కరివేపాకు పప్పు ఉడికేటప్పుడు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి, అందుకోసమే పచ్చి కరివేపాకు. అలాగే కొన్ని ఉల్లిగడ్డలు. నెక్స్ట్ వచ్చేసి మనం దంచి పెట్టేసుకున్న ఎల్లిపాయ, జీలకర్ర, అలాగే పసుపు. కొంచెం పసుపు ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే బచ్చలాకు కొంచెం పసరు ఉంటుంది కాబట్టి. ఇవన్నీ వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి బచ్చలాకు. మెయిన్ మనకి ఇదే కదా ఈ బచ్చలాకు. బచ్చలాకు కూడా మొత్తం వేసేసుకొని ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసుకోండి. పెసరపప్పు అనేది మనకు తొందరనే ఉడికిపోతుంది, అందుకే ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 నుండి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి, మూత పెట్టేసి అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 నుండి 3 విజిల్స్ వస్తే మనకు అన్ని మంచిగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి. కొంచెం బరకగా కావాలంటే ఒక 2 విజిల్లకే తీసుకోండి. మెత్తగా మంచిగా గంధం లెక్క కావాలంటే 3 విజిల్లకు తీసుకోండి. మనకి 3 విజిల్స్ కి అయితే పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇక ఇందులోకి మనం పచ్చిమిర్చి ఎంత వేసుకున్నామో దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అయితే మొత్తం అయితే మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. కొంచెం మీకు ఇట్లానే పప్పు ఉండాలి అని అనుకుంటే ఇలా ఉంచేసుకోండి, లేదు అంటే కొంచెం స్మాష్ చేసేసుకోండి. తర్వాత లాస్ట్లో సాంబార్ మసాలా అయితే వేసుకోండి. పప్పులోకి సాంబార్ మసాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. సాంబార్ మసాలా వేసుకుంటే ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా చేసేసుకున్నాక నేను కొంచెం పతలా చేశాను కాబట్టి వాటర్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తాలింపులోకి అండి. తాలింపు మనకు మెయిన్ పప్పులోకి తాలింపే మెయిన్ ఇంపార్టెంట్ అండి. తాలింపు ఎంత వేసుకుంటే పప్పు అంత టేస్టీ ఉంటుంది. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని అయితే మనమైతే తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం. మనకు తాలింపు ఎంత ఫ్రై అయితే పప్పు అంత టేస్టీ ఉంటుందండి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అనేది మంచిగా మగ్గాలండి. ఎండుమిర్చి మనం అన్నంలోకి నంచుకొని తింటున్నా బాగుంటుంది. నాకు పప్పులలో ఎండుమిర్చి ఇట్లా వస్తే చాలా అంటే చాలా ఇష్టం. ఇదిగోండి, తాలింపు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపు తీసుకొని పప్పులోకి అయితే వేసేసుకుందాం. అసలు ఇట్లా తాలింపు వేయంగానే స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది. మీకు ఇంకా కొంచెం పతలా కావాలి అని అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, నాకైతే సరిపోతుంది. ఇక దీన్ని ఏం మసల పెట్టాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ రైస్లోకి వేసుకొని తినేయచ్చు. పప్పులోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ బచ్చల కూర పప్పునైతే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.